హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు అయితే మనం మగధ సామ్రాజ్యం గురించి ఏపీఎస్సి గ్రూప్ 2 సంబంధించి ఇండియన్ హిస్టరీలో మగధ సామ్రాజ్యాన్ని గురించి 100 బిట్స్ అయితే చూద్దాం. మగధ సామ్రాజ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? యూపీ, బీహార్, ఎంపీ, ఒడిస్సా. అంటే యూపీ అంటే ఉత్తరప్రదేశ్, ఎంపీ అంటే మధ్యప్రదేశ్. ఆన్సరు బీహార్లో ఉంది. మగధ రాజధాని మొదట ఏమిటి? పాటలీపుత్ర, రాజగృహ, వారణాసి, ఉజ్జయిని. ఆన్సరు రాజగృహ. తరువాత రాజధాని ఏది? పాటలీపుత్ర. మగధను మొదట బలమైన రాజ్యంగా చేసిన వంశం ఏమిటి? హర్యంక వంశం. హర్యంక వంశ స్థాపకుడు ఎవరు? అజాతశత్రువు, బింబిసారుడు, మహాపద్మనందుడు, చంద్రగుప్త మౌర్యుడు. హర్యంక వంశ స్థాపకుడు బింబిసారుడు. బింబిసార రాజధాని ఏమిటి? బింబిసారుడు దేని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు? రాజగృహని. బింబిసార ఎవరితో వివాహ సంబంధం పెట్టుకున్నాడు? లిచ్చవి, వత్స, అవంతి, కాశీ. ఆన్సరు లిచ్చవి. అజాతశత్రువు ఎవరి కుమారుడు? బింబిసారుడి కుమారుడు. అజాతశత్రువు ఏ రాజ్యాన్ని జయించాడు? లిచ్చవి రాజ్యాన్ని జయించాడు. పాటలీపుత్రను స్థాపించిన రాజు ఎవరు? ఉదయనుడు. శిశునాగ వంశ స్థాపకుడు ఎవరు? శిశునాగ. శిశునాగ రాజధాని ఏమిటి? వైశాలి. నందవంశ స్థాపకుడు ఎవరు? మహాపద్మనందుడు. నందుల కాలంలో రాజ్యం ఎంత పెద్దది? పెద్ద సామ్రాజ్యం. నందుల కాలంలో పన్నులు ఎలా ఉండేవి? ఎక్కువగా ఉండేవి. నందవంశంలో చివరి రాజు ఎవరు? ధననందుడు. నందులు ఓడించిన వాడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. మగధ బలానికి ముఖ్యమైన కారణం ఏమిటి? వ్యవసాయం, ఇనుము, నదులు, పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. గంగానది ప్రాముఖ్యత ఏమిటి? రవాణా, వ్యవసాయం, వ్యాపారం, అన్నీ. మగధలో ఉపయోగించిన ప్రధాన లోహం ఏమిటి? బంగారం, వెండి, ఇనుము, రాగి. ఆన్సరు ఇనుము. పాటలీపుత్ర ఏ నదుల సంగమం వద్ద ఉంది? గంగా, యమున, గంగా సోన్, కృష్ణా, గోదావరి, నర్మదా, తపతి. ఆన్సరు గంగా మరియు సోన్ నదుల మధ్యలో ఉంది. మగధ ఎదుగుదలకు సహకరించిన అంశం ఏమిటి? భూసారం, అరణ్యాలు, జనవరులను, అన్ని. ఆన్సరు అన్ని. మగధ ఎందుకు శక్తివంతమైనది? భౌగోళం, నాయకత్వం, వనరులు, పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. మగధకు ప్రత్యర్థి రాజ్యం ఏది? అవంతి, కాశీ, వత్స, పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. అజాతశత్రువు ఉపయోగించిన ఆయుధం ఏమిటి? రథముసల, గద, ఖడ్గం, విల్లు. ఆన్సరు రథముసల. మగధలో ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం ఏది? తక్షశిల, నలంద, విక్రమశిల, వల్లభి. ఆన్సరు నలంద. నలంద ఎక్కడ ఉంది? బీహార్, యూపీ, ఎంపీ, గుజరాత్. ఆన్సర్ బీహార్లో ఉంది. మగధలో ప్రముఖ మతాలు ఏమిటి? బౌద్ధం, జైనం, హిందూ, పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. మగధ సామ్రాజ్యం ఏ యుగానికి చెందినది? మధ్యయుగం, ప్రాచీన యుగం, ఆధునిక యుగం, పూర్వచరిత్ర. ఆన్సర్ ప్రాచీన యుగం. మగధ ముఖ్య నది ఏది? గంగా, కృష్ణ, గోదావరి, నర్మదా. ఆన్సరు గంగా నది ముఖ్యమైనది. మగధ సామ్రాజ్య స్థాపకుడు చూడండి, బింబిసారుడు హర్యంక వంశస్థుడు. తర్వాత అజాతశత్రువు ఏం చేశాడంటే లిచ్చవి మీద యుద్ధం చేశాడు. ఉదయుడు ఏం చేశాడంటే పాటలీపుత్రాన్ని నిర్మించాడు. పాటలీపుత్రాన్ని నిర్మించాడు. అలాగే రాజధానిని రాజగృహ నుంచి పాటలీపుత్రానికి మార్చాడు. తర్వాత నందవంశంలో బలమైన ఆర్థిక వ్యవస్థని ఏర్పాటు చేశారు. మగధ మహాజనపదాన్ని బలమైన రాజ్యంగా మార్చిన తొలి ప్రభావశీలి రాజు ఎవరు? అజాతశత్రువు, బింబిసారుడు, శిశునాగుడు, నందుడు. ఆన్సరు బింబిసారుడు. బింబిసారుడు పాలనా కాలం ఎంత? క్రీస్తుపూర్వం 544 నుంచి 492 వరకు. అజాతశత్రువు పాలనా కాలం ఎంత? క్రీస్తుపూర్వం 492 నుంచి 460 వరకు. బింబిసారుని తర్వాత రాజు ఎవరు? బింబిసారుని తర్వాత రాజు అజాతశత్రువు. ఉదయనుడి ప్రత్యేకత ఏమిటి? ఉదయనుడు ఏం చేశాడంటే రాజధానిని మార్పు చేశాడు. రాజగృహ నుంచి పాటలీపుత్రానికి మార్పు చేశాడు. మగధ పరిపాలన స్వభావం ఏమిటి? రాజ్యం. లిచ్చవులు ఏ విధమైన పాలనను కలిగి ఉన్నారు? రాజ్యం, గణతంత్రం, సామ్రాజ్యం, ఫ్యూడల్. ఆన్సరు గణతంత్రాన్ని కలిగి ఉన్నారు. మగధ ఎందుకు కేంద్రీకృత రాజ్యంగా ఎదిగింది? బలమైన రాజులు, సైన్యం, వనరులు, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. అజాతశత్రువు పాలనలో ప్రధాన లక్షణం ఏమిటి? కేంద్రీకరణ, ప్రజాస్వామ్యం, సమాఖ్య. ఆన్సరు కేంద్రీకరణ. మగధలో అధికారం ఎవరి చేతిలో ఉండేది?
ప్రజలు, ఘనసభ, రాజు, సైన్యం. ఆన్సరు రాజు చేతిలో ఉండేది. బింబిసారుడు ఏ మతాన్ని ప్రోత్సహించాడు? హిందూ, బౌద్ధం, జైనం. బి అండ్ సి ఓన్లీ. బింబిసారుడు బౌద్ధ మతాన్ని మరియు జైన మతాన్ని ఈ రెండింటినే ప్రోత్సహించాడు. బింబిసారుడికి సమకాలికులు ఎవరు? గౌతమ బుద్ధుడు, మహావీరుడు. ఇద్దరు. ఎవరు కాదు. ఆన్సరు ఇద్దరు. అజాతశత్రువు మొదట ఏ మతాన్ని స్వీకరించాడు? బౌద్ధం, జైనం. 2 హిందూ. ఏ మతాన్ని అజాతశత్రువు ఫస్ట్ స్వీకరించాడంటే బౌద్ధాన్ని. తర్వాత అజాతశత్రువు ఏ మతాన్ని ఆదరించాడు? బౌద్ధ మతాన్ని. మొదట బౌద్ధ సంఘం ఎక్కడ జరిగింది? మొదటి బౌద్ధ సంఘం కాశీ, రాజగృహ, వైశాలి, పాటలీపుత్ర. ఆన్సర్ రాజగృహలో జరిగింది. అజాతశత్రువు లిచ్చవులపై యుద్ధంలో ఉపయోగించిన ఆయుధం ఏమిటి? ఖడ్గం, రథముశల, విల్లు, గద. ఆన్సరు రథముశల. మగధ సైన్య బలం ఏమిటి? పాదబలం, ఏనుగులు, రథాలు, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. మగధ సైన్యం ఎందుకు బలంగా ఉంది? ఇనుము, శిక్షణ, వనరులు. అన్నీ. లిచ్చవుల యుద్ధం ఎంతకాలం కొనసాగింది? లిచ్చవులపై అజాతశత్రువు ఎంతకాలం యుద్ధం చేశాడండి? 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఆన్సర్ 16 సంవత్సరాలు. మగధకు ప్రధాన శత్రువు ఎవరు? అవంతి, లిచ్చవి, వత్స, పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. అలెగ్జాండర్ ద గ్రేట్ భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? క్రీస్తుపూర్వం 326లో. అలెగ్జాండర్ మగధపై దాడి చేశాడా అంటే లేదు. అలెగ్జాండర్ సైన్యం ఎందుకు ముందుకు రాలేదు? వర్షం, అలసట, మగధ బలం. పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. అలెగ్జాండర్ కాలంలో మగధకు రాజు ఎవరు? అలెగ్జాండర్ వచ్చినప్పుడు మగధకే రాజుగా ఎవరున్నారు? బింబిసారుడు, అజాతశత్రువు, ధననందుడు, శిశునాగుడు. ఆన్సరు ధననందుడు. విదేశీ రాయబారి మగధకు వచ్చినవాడు ఎవరు? మెగస్తనీస్. మగధలో రాజు పాత్ర ప్రతీకాత్మకం, పూర్తి అధికారం, పరిమితం. లేదు. ఆన్సరు పూర్తి అధికారం. మగధ విజయానికి ముఖ్య కారణం ఏమిటి? భౌగోళిక, రాజకీయం, ఆర్థికం. పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. మగధ వర్సెస్ గణతంత్ర రాజ్యాల మధ్య తేడా ఏమిటి? కేంద్రీకరణ, సైన్యం, నాయకత్వం. పైవన్నీ. కేంద్రీకరణ, సైన్యం, నాయకత్వం. పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. మగధ ఎదుగుదలలో ముఖ్యమైన అంశం ఇనుము, గంగా, నాయకత్వం. పైవన్నీ. మగధను బలమైన రాజ్యంగా మార్చిన మొదటి రాజు ఎవరు? అజాతశత్రువు, బింబిసారుడు, శిశునాగుడు, నందుడు. ఆన్సరు బింబిసారుడు. బింబిసార ఏ వంశానికి చెందినవాడు? నంద, హర్యంక, శిశునాగ, మౌర్య. బింబిసారుడు హర్యంక వంశస్థుడు. అజాతశత్రువు ఎవరి కుమారుడు? నంద, బింబిసార, అశోక, శిశునాగ. ఆన్సరు బింబిసారుడి కుమారుడు. మగధ రాజధానిని పాటలీపుత్రకు మార్చినవాడు ఎవడు? ఉదయనుడు. మగధ పరిపాలన స్వభావం ఏమిటి? రాజ్యం, గణతంత్రం, సమాఖ్య, సామ్యవాదం. ఆన్సరు రాజ్యం. లిచ్చవులు ఏ విధమైన పాలనను కలిగి ఉన్నారు? గణతంత్ర పాలనను కలిగి ఉన్నారు. మగధ ఎదుగుదలకు ముఖ్య కారణం ఏమిటి? ఇనుము, గంగా, బలమైన నాయకత్వం. పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. యుద్ధాలు, సైన్యం. అజాతశత్రువు లిచ్చవులపై యుద్ధం చేశాడా అంటే చేశాడు. అజాతశత్రువు ఉపయోగించిన కొత్త ఆయుధం ఏంటి అంటే రథముశల. బింబిసారునికి సమకాలికులు ఎవరు? గౌతమ బుద్ధుడు, మహావీరుడు. ఇద్దరు. అజాతశత్రువు చివరకు ఏ మతాన్ని ఆదరించాడు? బౌద్ధ మతాన్ని ఆదరించాడు. మొదటి బౌద్ధ సంఘం ఎక్కడ జరిగింది? రాజగృహలో జరిగింది. అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చిన సంవత్సరం ఏమిటి? 326 BCE. అలెగ్జాండర్ మగధపై దాడి చేశాడా? లేదు. అలెగ్జాండర్ తిరిగి వెళ్ళడానికి కారణం ఏమిటి? మగధ సైన్యం తిరుగుబాటు, అలసట. పైవన్నీ. మగధ రాజధానిని మొదట ఏమిటి? మగధ యొక్క రాజధాని మొదట ఏమిటి అంటే రాజగృహ. పాటలీపుత్ర ఏ నదుల సంగమం వద్ద ఉంది? గంగా మరియు సోన్. మగధ బలానికి ముఖ్య కారణం ఏమిటి? ఇనుము, వ్యవసాయం, నదులు. పైవన్నీ. మగధకు ప్రధాన ప్రత్యర్థులు ఎవరు? అవంతి, వత్స, లిచ్చవి. అందరూ. మగధ ఏ యుగానికి చెందినది? ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం, ప్రాగైతిహాసికం. ఆన్సర్ ఇవి మగధకు సంబంధించినటువంటి బిట్స్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.